హైదరాబాద్కు చెందిన ప్రముఖ సామాజిక మరియు పర్యావరణ కార్యకర్త డాక్టర్ లుబ్నా సర్వత్ చట్టవిరుద్ధంగా ఏర్పడిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్పర్సన్ మరియు సభ్యులతో సహా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా లేఖ రాశారు. గతంలో జరిగిన అతిక్రమణల నియామకాన్ని సరిదిద్దుతూ జస్టిస్ సంతోష్ రెడ్డిని రెరా ట్రిబ్యునల్కు ఇటీవలే నియమించడాన్ని డాక్టర్ సర్వత్ తన లేఖలో స్వాగతించారు. ట్రిబ్యునల్లో సవరణ స్వాగతించదగినది అయితే చట్టవిరుద్ధంగా నియమించబడిన టీజీ రెరా చైర్పర్సన్ మరియు సభ్యుల మూల సమస్యకు ఇంకా పరిష్కారం కాలేదని డాక్టర్ సర్వత్ అన్నారు. ఆమె గతంలో అనేక విజ్ఞప్తులను ప్రస్తావించారు. వాటిలో ఒకటి జనవరి 9, 2025 మరియు మార్చి 4 డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ MAUD నుంచి వచ్చిన మెమో నెంబర్ 933ను ఉదాహరించారు. అర్హులైన అధికారులు రెరా చైర్పర్సన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, సభ్యులు లక్ష్మీనారాయణ జున్ను, కె శ్రీనివాసరావు రెరా చట్టాన్ని ఉల్లంఘించి పదవుల్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ నియామకాలు కేవలం సాంకేతిక ఉల్లంఘనలు కాదు, అవి తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అవినీతిని ప్రోత్సహిస్తాయి మరియు కొనసాగిస్తాయి. తగినంత ఆధారాలు ఉన్నప్పటికీ మోసపూరిత నిర్మాణాలపై చర్య తీసుకోవడంలో అథారిటీ విఫలమైంది అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత అథారిటీని వెంటనే రద్దు చేయాలని మరియు సరైన విధానాల ద్వారా రెరా చట్టం 2016కు అనుగుణంగా చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలని డాక్టర్ సర్వత్ కోరారు. చట్టబద్ధమైన అధికారం లేకపోవడం సంస్థాగత పతనానికి కారణమవుతోంది మరియు ప్రజా ప్రయోజనాలకు అపారమైన హాని కలుగుతుంది. చట్ట పాలనను పునరుద్ధరించాలని మరియు గౌరవించాలని డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పారదర్శకత మరియు జవాబుదారీతనం నిర్ధారించడంలో ప్రభుత్వంతో పూర్తి సహకారాన్ని అందిస్తామని డాక్టర్ సర్వత్ హామీ ఇచ్చారు.